వచ్చిన వాళ్ళని పలకరించమని చెప్దాం. పిల్లలు చూస్తున్నా మనం తలుపు కొట్టగానే వాడు నాన్న ఇంట్లో లేడు అక్కలు, ఆయన వచ్చిన ఆయన ఎవ్వరు ఏంది ఏం అడిగాడు, నాన్న ఇంట్లో లేడు అంటాడు. ఎందుకంటున్నాడు? వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ గారు గేమ్ ఆడుతున్నాడు, అది ఏడంటే ఇష్టమైందో అని ఆడికెళ్ళి అనుకుంటాడు. అందుకే నేను చెప్పేది మీరందరూ గమనించండి. దయచేసి మన కుటుంబాల్లో మర్యాద నేర్పుదాం, సంస్కారం నేర్పుదాం. పిల్లలకు కనీసం ఆ మర్యాద నేర్పితే రేపు రాబోయే భవిష్యత్తులో రాబోయే తరాల్లో అరే పలానా గౌరవంలో ఇంటికి పోయినని అమ్మగారి ఇంటికి ఏం మర్యాదగా పిల్లలు ఎదురుగా వచ్చి పలకరించి దా తాతయ్య కూర్చో అన్నారు అని చెప్పి పక్కింట్లో చెప్పుకుంటాడు. అడిపోయి మన తింటాడు, బుద్ధి లేదు మీకు ఉన్నవాడు తింటున్నారు దున్నపోతులాగా. ఇంకా పక్కింటి పోయి చూడరా ఎంత ప్రేమతో పలకరించి పట్టుకొని పోయి కూర్చొని పెడతారు నా కుర్చీలా, ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా వాళ్ళు అని చెప్పుకుంటాడు. అది ప్రతి గవర్నమెంట్ చెప్పుకోవాలనేది నా ఆశ. ఖచ్చితంగా కోరుకుంటూ 2 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను, క్షమించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నర్సగౌడ్ గారు, కార్యక్రమానికి వచ్చేళ్ళినటువంటి మన ఆత్మబంధువు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు, ఆయన హాస్పిటల్లో ఉంటే 10 మంది ప్రాణాలు నిలబడతాయి. ఆయన ఉంటే ఒక భరోసా ఉంటుంది, డాక్టర్ గారు ఉన్నారు అని ఆత్మవిశ్వాసంతో ఆరోగ్యం బాగు చేసుకుంటూ వస్తారు. అంత సమయం కూడా అక్కడ వదిలిపెట్టి వేదిక మీద కూర్చున్నటువంటి అన్న ఎంపీ గారు నరసయ్య గౌడ్ గారు, అదేవిధంగా గౌడ సంఘాల హాస్టల్స్ చైర్మన్ అన్న పల్లె లక్ష్మణ్ గారు, అదేవిధంగా నాగేందర్ గారు, మా రాజేశం గౌడ్ గారు, వచ్చినటువంటి కార్పొరేటర్లు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వేదిక మీద మేము కూర్చున్నాం. కానీ మాకన్నా ఎక్కువ అనుభవం ఉండి మాకన్నా ఎక్కువ తెలిసి మీరు కూర్చోండి బిడ్డ మేము చూస్తామని చెప్పి మా ఎదురుగా కూర్చున్న పెద్దలకు పాదాభివందనం. మిత్రులారా, ఈ కార్యక్రమం పెట్టింది మున్సిపల్ కార్పొరేషన్ లో గెలిచిన మా గౌడ బిడ్డలకు సన్మానం చేసుకుందామని పెట్టినాం. 14 మందిని పిలిచేస్తే 9 మంది వచ్చారు. మంత్రి గారు పోగానే అందరూ పోయినరు, 2 మిగిలిరు. దాంట్లో సమయం అయిపోతుంది అని సభాధ్యక్షుడు పాపం పాన మీద నిలబడి మైక్ గుంజుకుంటున్నాడు. మాట్లాడాలి చెప్పాలి అని ఆవేదనతో ఉన్న వాళ్ళు చెప్పలేకపోతున్నారు. నేను ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నా సభాధ్యక్షుడితో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, ప్రతి ఒక్కరిని, మీకు అందరికీ కార్డు ఇచ్చిండు. కార్డులో ఖచ్చితంగా 10 గంటలకని ప్రోగ్రాం చెప్పింది. కనీసం కులం ప్రోగ్రామ్ కూడా మీకు 10 గంటలకు రానికి సమయం ఉండదా? అంత ముఖ్యంగా ఏం పొడి చేస్తున్నాం ఇళ్ళల్లో, సమయానికి రాలేదు. పాపం వచ్చిన వాళ్ళతోటి సభాధ్యక్షుడు స్టార్ట్ చేద్దామంటే మంత్రి గారు లేకుండా స్టార్ట్ చేస్తే రేపు మళ్ళీ పిలవడం పాడై ఆయన ఒక సంశయం. ఈ అన్ని కొట్టుమిట్ల మధ్యన 11:30 స్టార్ట్ చేసినాం. ఈ హాలు ఒక్కడికి ఎట్లా దాక్కున్నా ఏం మనసిప్పి మాట్లాడుకుంటాం? ఇప్పటిదాకా ఎంపీ గారు చెప్పినటువంటి స్టాటిస్టిక్స్ ఒకవేళ మనం అందరం ఫాలో కాగలిగితే రేపు వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా గౌండ్లోనే ముఖ్యమంత్రి రాసి పెట్టుకోండి. ఈ మాటలు అన్నప్పుడల్లా సప్పట్లకు పనికొస్తాం, కానీ మనం స్టాటిస్టిక్స్ పనికిరాం, దాన్ని అమలు చేయం, దాన్ని ఫాలోగా. ఎందుకు ఫాలోగా అంటే అంతకుముందు నిండుగా ఉన్నటువంటి ఈ సభ ఒకరిద్దరు పోగానే సగమైంది. ఈ విధంగా యూనిటీ అని అప్పటి నుంచి గొంతంతా చింపుకొని మా పల్లె మాట్లాడిండు. ఊర్ల సంగతి యూనిటీ దేవుడెరక. ఈడ అందరికి కార్డులు ఇచ్చి రని కాళ్ళు మొక్కి కార్డులు ఇచ్చి వస్తేనే ఈడు గీకతుంది. మనం ఎప్పుడు యూనిటీ ఉంటాం? ఎన్ని కష్టాలు పడితే ఈ కార్యక్రమం అయి ఉంటుంది, ఎవరెవరిని బతిలాంటి కార్యక్రమం అయి ఉంటుంది. ఈ ఆళ్ళు తీసుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాడు, షాళ్ళు తేవడానికి ఆయన ఎంత కష్టపడి ఉంటాడు. సమస్యలు, ఇన్ని సమస్యల్లో ఈ కార్యక్రమం పెడితే మనం కార్యక్రమానికి రాకపోతే పాపం సభాధ్యక్షుడు ఏం చేస్తాడండి? ఆలోచన చేయాలి మనమంతా. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, 2 విషయాలు మనకు తెలియని పోతే మళ్ళా రానివి. ఒకటి సమయం,
ఒక్క ముళ్ళు సెకండ్ ముందుకు జరిగిందంటే వెనక రాదు, పోయినట్టే. ప్రాణం ఒక్కసారి పీకిందని పీకాడు. ఈ రెండు జరుగుతాయని తెలిసి కూడా మనం సమయాన్ని పాటించం. సమయాన్ని అంతా చీప్గా చూస్తాం మనం. ఒకవేళ ఆపరేషన్ చేసే టైంకు ఆ సమయం అనేది ఇంపార్టెంట్ మిత్రులారా. ఆ సమయానికి చేయకపోతే ఒక ప్రాణం పోతుంది. అదే ఇంపార్టెంట్, ఆ క్షణం ఇంపార్టెంట్. ఇంత ముఖ్యమైన సభ పెట్టుకుంటే వచ్చిన కార్పొరేటర్లు వెళ్ళిపోతారు. మొత్తానికి కొంతమంది వాళ్ళ పనులు ఏమున్నాయో పాపం రాలేదు. ఆ వచ్చిన వాళ్ళన్నా అరే మా గురించి మీటింగ్ పెట్టిండు, పాపం ఇంత కష్టపడ్డాడు, మరి మనం కొంచెంసేపు కూర్చుందామని పాపం కార్పొరేటర్లకు ఒప్పుకోలేదు, వాళ్ళు పోయిండు. ఇక ఈడ ఎవరి గురించి మాట్లాడాలి? మోకు దెబ్బ గురించా, గౌన్లోని కుండ గురించా, పాపన్న గురించా? అది అందరికి, పాపన్న గురించి వాళ్ళందరికీ తెలుసు, మోకు దెబ్బ సంఘం అందరికీ తెలుసు. దేని గురించి మాట్లాడుకుందాం? కార్పొరేటర్లు నూతనంగా గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుతారు. వాళ్ళు కొత్తగా గెలిచినటువంటి వారికి ఏ విధంగా మనం ముందుకు పోతే రేపు పొద్దున నిలబడతాం, ఆ డివిజన్ లో ఉన్నటువంటి మంచి చెడ్డల కార్యక్రమాలు ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, వాటిని ఏ విధంగా సాధించుకోవాలి, ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ప్రజలతో మమేకం ఏ విధంగా కావాలి. ఓట్లు అడిగినప్పుడు పోవడం వేరు, నువ్వు గెలిచిన తర్వాత పోవడం వేరు. ఈ విషయాలు ఆ మిత్రులతో మాట్లాడుకుందామని కాదా ఇది పెట్టుకున్నాం మనం. అందుకే నేను గెలిచినటువంటి కార్పొరేటర్లకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. నీ పక్క కార్పొరేటరు వేరే పార్టీ అయినా అయి ఉండొచ్చు కాక, ఆయన చేసిన పనులలో, ఆయన చేసే పనులలో నువ్వు పుల్లలు పెట్టకు. వాడు డెవలప్ కానీ, వాడు పైకి రాని, వాడు మనోడు. నువ్వు చేసే పనులలో ఆయన పుల్లలు పెట్టవద్దని చెప్పి రిక్వెస్ట్ చేసుకుందాం. పార్టీలు వేరే ఉండొచ్చు కాక, కానీ మన జాతి ఒకటి. మీరు గెలిచిన 4 కార్పొరేటర్లు పనిచేస్తే రేపు రాబోయే ప్రజాప్రతినిధికి అది మార్గం దారేసినట్టు అవుతుంది. ఇంతకుముందు మా సభాధ్యక్షుడు చాలా మొత్తుకున్నాడు. ఆ తర్వాత మా రాజేశమన్న, మా నాగేంద్ర నాన్నది గారు రాజేశమన్న అన్నాడు, ఆడ సేమ్ డైలాగ్. ఈ కూర్చున్న 9 మంది కార్పొరేటర్లో రేపు 100 ఎమ్మెల్యేలు అవుతారు, యాద పెట్టుకొని సగానికి సగం ఇట్లా అన్నాడు. అనగానే మీరు అంతా సపోర్ట్ కొట్టారు. నాకు సత్య బాధేసి. ఎందుకు తెలుసా? ఇది పొలిటికల్ సీక్రెట్. ఒకవేళ గెలిచిన కార్పొరేటర్ ఎమ్మెల్యే ట్రై చేస్తున్నాడు తెలిసే తెల్లారి డ్రైనేజ్ కాడికి పిలువరు, మంత్రి పిలువరు, టెంకాయ కొట్ట దగ్గర పిలువరు. నువ్వు ఇంట్లోనే ఇక రాసి పెట్టుకో, అది ఏ పార్టీ అయినా సరే. ఆ రోజు నుంచే నేను పక్కన పెడతాను. ఏమో ఎక్కడో ఇక్కడ తయారు చేసి నా సీట్ కేసు వచ్చినట్టు నేను వీడికి టికెట్ ఇచ్చి కార్పొరేట్ గెలిపిస్తే వీడి ఎమ్మెల్యే తెల్లారి నుంచి మీరు పిలిచేటోడు ఎవడు ఉండడు. అందుకే నేను అనేది ఏంటంటే, నువ్వు చేసే పని నిన్ను గెలిపిస్తుంది. పబ్లిసిటీ ఎమ్మెల్యే కొద్దు, నువ్వు డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చెయ్యి. నీ బస్తీలో డెవలప్మెంట్ కార్యక్రమాన్ని చెయ్యి. అనుకోకుండా నీ దగ్గరికి ఎవరైనా 4 వస్తే ఆ 4 ఎవడైనా నావోడు ఉంటే, నీవోడు ఉంటే ఒక్క నిమిషం జర్ర భూషణ పెట్టి ఛాయి అని అమ్మ నావరింటికి పోయినందుకు చాలా పిండని ఆనందపడి నువ్వు పని చేయకుండా వెళ్ళిపోతావు. మాట్లాడేది ప్రేమతో మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి. నవ్వుతూ మాట్లాడినందుకు నువ్వు ₹1 పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీగా నవ్వండి. నువ్వు నవ్వుతే నీ ఎదుటోడు నవ్వుతాడు, వాడు మీ ఇద్దరిని చూసి పక్కోడు నవ్వుతాడు. ఆ విధంగా నీ బస్తీ అంతా, నీ డివిజన్ అంతా ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. నవ్వుతూ మాట్లాడు. అన్ని పనులు నీతో కావు, నువ్వు దేవుడవు కాదు. అన్ని పనులు ముఖ్యమంత్రితో కావు. కానీ పలకరించడం అనేది ఆప్యాయతతో పలకరించు, ప్రేమతో పలకరించు, నవ్వుతూ పలకరించు. మరి కూర్చోబెట్టుకొని మాట్లాడు. ఎలక్షన్ వచ్చినాడు భుజం ఇచ్చేసి తర్వాత ఇక కళ్ళద్దాలు కాళ్ళకి దిగే పని లేదు. అద్దం ఎత్తి అద్దం ఇచ్చి అద్దంలోకి వెళ్ళి మాట్లాడాలి. వాడు ఎక్కువ మాట్లాడితే అద్దం ఎత్తుకోలే వెళ్ళిపోవాలి. ఈ విధానానికి దూరం పెట్టండి. అందరితోటి ప్రేమతో ఉండండి. ప్రధానంగా నీ బంధువర్గాన్ని, నిన్ను నమ్ముకున్నటువంటి వారిని, ఆ బస్తీ వాళ్ళను ఏమనకుండా, ఏది చూడకుండా అన్ని వర్గాలను ఏకం చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పి నేను వచ్చిన మిగిలిపోయినటువంటి నుండి ఉన్నటువంటి కార్పొరేటర్లు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మిత్రులకు నేను కోరేది ఒకటే, నేను మీతో ఏం కోరతలేదు. మనం ఇన్ని సమావేశాలు పెట్టుకుంటాం కదా, ఎలక్షన్లు వచ్చినప్పుడు మనవాడు అక్కడ ఓడు ఇక్కడ ఓడు ఎవడో నిలబడతాడు. నేను మీతో కోరేది ఏంటంటే, మీ ఓడు ఆ వికారాబాద్లో నిలబడితే, ఇగో మీరు నమస్తే ప్లీజ్ కమ్.
వికారాబాద్ లో వినవాడు ఎవడైనా నిలబడితే కనీసం ఆ వికారాబాద్ లో మన బంధువులు ఉంటే బంధువులు ఉన్నా లేకపోయినా ఒక నలుగురు యువకులు ఆ వికారాబాద్ పోవాలి. ఆ వికారాబాద్ లో పోయి మన బస్ స్టాండ్ ఉన్నదో చూసి నలుగురు తిరగాలి. ఆ బస్ స్టాండ్ తిరగాలి, వాళ్ళకి చెప్పాలి, అమ్మ నేను హైదరాబాద్కి వెళ్ళి చింతల్ బస్కి వెళ్ళి వచ్చినా, నేను గౌడ బిడ్డనే, ఇగో మనోడు గౌన్లోడు వారికి వెయ్యండి మీరంతా అని చెప్తే వాళ్ళు ఆనందపడతారు. అరే చింతల్ బస్కి వెళ్ళి వచ్చి మాకు చెప్తున్నాడు బిడ్డ, తప్పకుండా వేస్తాం బిడ్డ మనకి. సాయంత్రం ఏ ఇంటికన్నా గౌన్లో ఇంటికి పోయి అమ్మ నేను చింతల్ బస్కి వెళ్ళి వచ్చినా, ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన తన్ని యువతానికి పోతే బాగుండదు, 2 ముద్దలు అన్నం పెట్టంటే నిన్ను కూర్చొని పెట్టి అన్నం తిన్నాక నీ ఆ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ నీవే. ఒక పద్ధతి మనం కులపులం ఏర్పాటు చేసుకోవాలి. మన వాడు నిలబడితే మనమంతా పోవాలి. ఊర్లలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ ఎలక్షన్లు అయితే హైదరాబాద్కు రారు, వికారాబాద్ ఎలక్షన్లు అయితే మన వాళ్ళు వికారాబాద్ పోరు. మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి యూనిటీ ఉండాలి, మనకు యూనిటీ కావాలి అని ఎక్కడికి వెళ్ళి వస్తారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, దయచేసి మనం అందరం కూడా ఎప్పుడు మాట్లాడినా ఒకటే మాట్లాడుతున్నాం. మీరు చూసినరో లేదు, కొన్ని నేను మాట్లాడితే కొంతమంది మిత్రులకు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు ఇక మొదలు పెట్టినాము అని అంటే ఆఖరి దాకా మొత్తం ఎన్ని కోట్లు గవర్నర్లకు కేటాయించిన సంగతి కల్లుకుండ నీరా ఇక ఇవి తప్ప ఇంకోటి లేదు జీవితంలో. నేను ఒక్క మాట చాలా సూటిగా చెప్తా ఉన్నా మిత్రులారా, ఎంతసేపటిగా నీరా ప్రాజెక్ట్ నీరా అని మాట్లాడుతున్నాం కదా. కళ్ళు నుంచి వచ్చే ప్రొడక్షన్స్ అన్ని నీరు నుంచి వచ్చేవి. కళ్ళును విడగొడితే వచ్చేది నీరా, అదే కళ్ళును మరగబెడితే వచ్చేది చాక్లెట్ వచ్చే, ఇంకోటి వచ్చే, దాంట్లో 1.25 లక్షలు వచ్చినాయి. అవి అన్నింటినీ మర్చిపోయి మనం ఎంతసేపటి నీరా గురించి మాట్లాడు. సంతోషం, నీరా ప్రాజెక్ట్ ఎవరు వద్దంటలేరు, ఖచ్చితంగా నీరా ప్రాజెక్ట్ ఉండాలి. కానీ అన్నిట్లో దాని గురించే మాట్లాడు, మనం సపోర్ట్ కొట్టుడు, కొట్టేటాకలు నేను ఇంకా 2 చెప్పుడు, మళ్ళా 2 కొట్టుడు, ఇది బాగా మనకు అలవాటు అయిపోయింది. ఇక మీరు కొట్టేటాకలు చాలా గొప్పగా చెప్పిన అనుకో, ఇంకోటి చెప్పు, మళ్ళా కొడితే అన్ని అమ్మ ఇదేదో బాగుందని మళ్ళా చెప్పు. ఇదే సరిపోయా, మన డబ్బు మనం కొట్టుకోవడం సరిపోయింది. మనం యూనిటీగా ఎట్లా అవుతాం, మన వాళ్ళని ఎట్లా గెలిపించుకుంటాం, ఏ గ్రామాల్లో మన వాళ్ళు నిలబడ్డారు, ఏ ఎంపీగా మన వాళ్ళు నిలబడ్డారు, ఏ ఎమ్మెల్యేగా మన వాళ్ళు నిలబడ్డారు, ఆ విధంగా మన ప్రయత్నం చేయాలి. కాబట్టి నేను ఇక్కడ వచ్చినటువంటి గౌడ పెద్దలకు, గౌడ జన బంధువులందరికీ కూడా నేను కోరేది ఒకటే, మనకి ఎక్కడైతే కార్పొరేటర్స్ గెలిచిందో ఆ కార్పొరేటర్లు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఏంది, ఎట్లా చేస్తే బాగుంటుందని సలహాలు ఇవ్వండి, వాళ్ళకి సూచనలు ఇవ్వండి. ఆ విధంగా కలుపుకొని పోయి రేపు భవిష్యత్తులో ఎన్నిసార్లు అయినా ఆయన బస్తీలో పోతే చాలు ఒక దేవుడిలాగా చూసేటటువంటి వాతావరణాన్ని కార్పొరేటర్స్ ఏర్పాటు చేసుకోవాలి. పక్క కార్పొరేటర్ పనిచేస్తున్నాడని చెప్పి వారికి ఇంటికి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేయొద్దు. పక్క కార్పొరేట్ డెవలప్ అయితే మనం డెవలప్ అవుతాం, మనం డెవలప్ అయితే ఇంకోటి డెవలప్ అవుతాం. ఆ విధంగా నగరాన్ని మీ డివిజన్ అభివృద్ధి చేసుకోండి. మీ వెనకాల మొత్తం గౌడజన బంధువులు ఉన్నారు, మీరు దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ 14 మంది కార్పొరేటర్లతో పాటు ఇంకొక 15-20 మంది కార్పొరేటర్లు గెలిచే విధంగా మీరు పనిచేయాలని చెప్పి నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మిత్రులారా సమయపాలన మాత్రం మీకు దండం పెట్టి మరి చెప్తున్నా, మళ్ళొక్కసారి అన్న మీటింగ్ పెడితే సమయానికి రండి. సమయానికి వచ్చేటనే మీటింగ్ నడుస్తుంది. మనము అనేక మందికి అనేక పనులు ఉంటాయి, కొత్తగా 2 గంటలు వాళ్ళు వేస్ట్ చేసినాం. ఆ 2 గంటల్లో వేదిక మీద ఉన్న ఒక 10 మంది మాట్లాడుకోవాలి. కార్పొరేటర్ల మీటింగ్ పెట్టినాం, కార్పొరేటర్ల సన్మానం అన్నాం, ఒక్క కార్పొరేటర్తో మాట్లాడించలేదు. ఇంతమంది వేదిక మీద కూర్చున్నాం, మా మీటింగ్లో ఒక్క మహిళా ప్రతినిధి లేదు, కార్పొరేటర్ తప్ప. ఇవన్నింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మహిళలను గౌరవించుకోవాలి. మహిళలను గౌరవించుకున్న రోజే మనకు జీవితం ఉందన్న విషయాన్ని మనం గుర్తించాలి. మిత్రులారా చాలా మంది అనుకుంటారు, అరే ఏంటి అమ్మాయి ఏదో ఒకటి చెప్తాడు అన్నా. ఏదో ఒకటి కాదు. ఎప్పుడైతే భార్యను గౌరవించావో, ఎప్పుడైతే తల్లిని గౌరవించావో, నువ్వు ప్రాణం ఉన్నా మీకు ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, చినిగిపోయిన సంచిలో 1,00,000 రూపాయలు పెట్టు, 150 పొక్కలు పోయినాయి సంచికి, దాంట్లో 1,00,000 రూపాయలు పెట్టు, ఆ సంచికి ఎంత గౌరవం వస్తుంది. దీని అమ్మ 100 సార్లు చూసుకుంటాడు. మొక్కలున్నా సరే అందులో ఉన్న 1,00,000 విలువ. ఇక్కడ కూడా నీ ప్రాణం ఉన్నా సరే నీ తల్లికి నువ్వు ఇచ్చే గౌరవం మీద ఆధారపడింది. ఆ గౌరవము
నీకు దక్కాలంటే ఆ విషయాన్ని గుర్తించాలి. చాలామంది మిత్రులు భార్యలను కొంత మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. భార్య అయిన తర్వాత అప్పుడు అర్థమైంది పెద్ద ఆయన ఆమె ఉన్నన్ని రోజులు ఏం చేసింది, బనియన్ అందించింది, నెక్కలు అందించింది, బట్టలు ఇచ్చింది, బూట్లు ఇచ్చింది. ఆఖరికి వస్తే నీకు చాలా మంది మన్మలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ నాకు తలనొప్పి వస్తుంది రానంటే జెండుబాబు ఇచ్చటోడే ఉన్నాడు, కానీ జెండుబాబు నెత్తికి రుద్దేటోడు లేరు. నీకు ఆమె పోయింది, తలనొప్పి వచ్చిందంటే భార్య తలకు జెండుబాబు ఉంటుంది, బాటలు ఇచ్చిపోదు. నువ్వు మంచం మీద ఉంటే దగ్గుతుంటే నెత్తి మీద చెయ్యి పెట్టి నీకు 2 నీళ్లు దాపెట్టామె పోయింది లేదు. ఆమె విలువ అప్పుడు తెలుస్తుంది. అందుకే ఇక్కడ అందరి మిత్రులను కొడతారు, భార్యలను, బిడ్డలను, కోడళ్లను ఖచ్చితంగా గౌరవించాలి. ఆ గౌరవం లేకపోతే జీవితం లేదు. ప్రతి మనిషి ఆలోచించాలి, నా బిడ్డ అత్తగారి ఇంట్లో ఎట్లా ఉండాలని కోరుకుంటున్నావో నీ ఇంట్లో కోడలు కూడా గట్లే ఉండాలని. ప్రతి అత్తమామ నా విధంగా ఆలోచిస్తే కోడలు సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అందుకే మిత్రులారా, పొద్దున లేచి పిల్లలను మర్యాద నేర్పండి, గౌరవం నేర్పండి. మీరు ఎప్పుడైనా చూడండి, మన ముస్లిం గురించి తప్పుగా మాట్లాడతాం, మంచిది ఉంటే తీసుకోవాలి, ముస్లింలో మంచిది ఉంటే తీసుకోవాలి. వాడు పొద్దున లేవగానే హిందీ కొనుక్కుంటా ఆదాబ్ చీచా అనుకుంటా ఆడదాకుంటారు. ఆ మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది? నేర్పితే వచ్చింది. మనోడు లేచినాక కనీసం తాత బాగున్నావా అని అన్నాడు, తాత కాళ్ళు కూడా మొక్కాడు. తాత తండ్రి మొక్తే కదా తాడు మనమడు మొక్కేది. కొడుకుకి ఎన్నడూ అనుకూలంగా అమ్మ దగ్గర కూర్చొని అమ్మ కళ్ళెర్రగానే రాత్రి నిద్ర లేదా అని ఎన్నడని అడిగినవా? లేదు. చదువుకునేటప్పుడు అడగకపోతే, చదువుకునేటప్పుడు కాలేజీకి వెళ్ళి ఫోన్ రాకపోయా 150 సార్లు రాపి సెల్ ఫోన్ చూసుకుంటాడు. అది నచ్చిన పిల్ల ఫోన్ వస్తుంది, అది రాదు పెట్టదు, దాన్ని చూస్తాడు, కానీ అమ్మను మాత్రమే పంపుతాడు. అందుకే ఇప్పటికైనా మన గౌడ బంధువులలో దయచేసి మీకు అందరికీ చెప్తా ఉన్న తల్లిదండ్రులకు, మన పిల్లలకు సంస్కారం నేర్పుదాం. విద్య మస్తు వస్తుంది, సంస్కారవంతమైన విద్య కావాలి. ఒక సంస్కారం లేని విద్య ఎంతో వస్తే లాభం. అందుకే నేను అందరికీ చెప్పిన, ప్రతి బిడ్డ 4 పిల్లలను కనాలి. 2 భక్తనికమైన 2 అమ్మాయిని చూసుకొని ఉంటారు. దవాఖానకి ఎవడెక్కపోవాలి అయ్యేకేమనైతే. అందుకే దిక్కులేని వాళ్ళు అవుతున్నారు. రోజు అనాథాశ్రమాలు పెరుగుతున్నాయి. ఒక్కసారి ఆడు పోయేటప్పుడు ఎంత స్టైల్గా చెప్తాడు తెలుసా, కానీ చదువుకోనికి పోతున్నాడు నాన్న, కానీ చదువుకునే విజిటింగ్ వీసా చదువుకోనికి పోతాడు. ఆ తర్వాత చదువు అయిపోయినంత కొలువు అయిపోయిన తర్వాత గ్రీన్ కార్డ్ అయిపోయినాక కథప్ అయిపోయి నా కొడుకు అక్కడనే మనమడు అక్కడనే. ఏం రావంటే పిల్లలు వస్తలేరు నా ఏం చేతు ఆ పిల్లలు రారు, ఎందుకంటే అంటే ఎవరికి రాలేదు అవి. వాడు రాడు, వీడు రాడు, ఎవడు రాడు, ఈడ ఒంటిగా అయిపోతాడు, కథం అయిపోతాడు. అందుకే సమాజంలో విలువలతో ఉండాలి. మనం ఎవరితోనో ఏమైనా మనం గౌండ్ల ఇళ్ళలో మాత్రం ఈ సంగతి ఎందుకు చెప్పిన ఇప్పుడంటే, మన కుటుంబాల్లో మన పిల్లలకు సంస్కారం నేర్పుదాము, గౌరవం నేర్పు.